చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం. జోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే. చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. తదిం కడగజం శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతి గానన శుభదం. శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. తిరునీర్మలై. మనం తిరుమల వెళ్ళి శ్రీనివాస పెరుమాళని దర్శిస్తే ఆయన నించుని దర్శనం ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు దర్శించినా ఆయన నించునే ఉంటాడు. శ్రీరంగం వెడితే ఆయన శయనించి ఉంటాడు. మధుర వెడితే కూర్చుని ఉంటాడు. కాంచీపురం ఉలహడంద పెరుమాళ్ ఆలయానికి వెడితే లోకాలను కొలుస్తున్నట్టుగా నడుస్తున్నట్టుగా ఉంటాడు. ఇలాగ ఎందుకున్నాడు స్వామి? ఎప్పుడైనా మనం అడిగామా, స్వామి ఎందుకు శయనించి ఉన్నావయ్యా? ఏ 3 లోకాల్ని కొలిచావు అందుకని శరీరం అలసిపోయి శయనించావా? లేక 14 ఏళ్ళు అరణ్యంలో నడిచావు అందుకని కాళ్ళు నొప్పిపెట్టి శయనించావా అని అడిగామా? నించుంటావే, ఇలాగ నించుంటే నీ కాళ్ళు నొప్పెట్టవు, కాసేపు కూర్చో స్వామి అని ఎప్పుడైనా ఆ స్వామిని మనం ప్రశ్నించామా? లేదు కదా. ఎందుకని? అలాగ ప్రశ్నించాలనేటువంటి విషయం కూడా మనకి తెలియదు కనుక. కానీ ఆళ్వార్లు భగవానుణ్ణి అర్చామూర్తిగా కాదు సజీవమూర్తిగా విభవావతారంగా దర్శించి ఈ ప్రశ్నలన్నీ కూడా వేస్తారు. నడందా కాళ్ళళ్ళు అందావో, నడిచి నడిచి కాళ్ళు నెప్పెట్టాయా నాయనా శయనించావు నువ్వు అని అడుగుతారు. అయితే ఎందుకంటే ఇన్ని భంగిమల్లో స్వామి వేరు వేరు క్షేత్రాల్లో ఏం చేసి ఉన్నాడు అంటే మనని స్వీకరించడానికి మనందరం వచ్చి ఆశ్రయిస్తావేమో అని నించున్నాడు. మనం రాలేదు, కాసేపు నించుని విసుగు వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడు? నడుం లాగుతుంది కదా, కనుక శయనించాడు. శయనించినా మనం రాలేదు, సావధానంగా శయనించాడులే, ఎప్పుడప్పుడు వెళ్ళి చూడవచ్చు, పడుకున్నవాడిని లేపడం ఎందుకు అనే ఉద్దేశంతో మనం ఆలస్యం చేస్తే ఇక లాభం లేదు, వీళ్ళు వచ్చేట్టుగా లేరు, వెళ్ళిపోదాము అని అనుకున్నట్టుగా ఆయన నడవడంగా బయలుదేరాడట. కానీ వాస్తవంగా మన యందు ఆ ప్రేమ బాగా పుట్టి భగవానుణ్ణి విడిచిపెట్టి ఉండలేని స్థితి వస్తే కానీ ఆ స్వామి మనని పుచ్చుకోడు, మనని స్వీకరించడు. అదిగో ఆ విధంగా మనల్ని స్వీకరించడానికి వీలు కలిగేటట్టుగా రకరకాల భంగిమలతోటి మనల్ని ఆకర్షిస్తూ మనని ఆహ్వానిస్తూ మన ప్రేమను పొందడానికి ఆయన పడే పాట్లు ఇవన్నీ కూడా ఈ రూపాలన్నీ కూడా మనకి ఒక్క ఆలయంలో దర్శనం కావు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఆ స్వామి మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. కానీ ఈ తిరునీర్మలై అనే ఈ దివ్యక్షేత్రంలో మాత్రం స్వామి నిన్నాన్
ఇరుందాన్ నడందాన్ కిడందార్కి ఇడం మామలయావదు నిర్మలయే అని ఈ నించున్నా కూర్చున్నా శయనించినా నడుస్తున్నా అన్ని భంగిమలకి కూడా మూలస్థానమైనటువంటిదిగా ఉండి ఈ అన్ని భంగిమల్లోనూ స్వామి యొక్క దర్శనాన్ని మనకు ప్రసాదించేటువంటి దివ్యక్షేత్రం ఈ తిరునీర్మలై అనేటువంటి క్షేత్రం. ఈ తిరునీర్మలై అనే క్షేత్రాన్ని దర్శించి స్వామి యొక్క వైభవాన్ని నోరారా కీర్తిద్దాం రండి. మరి చెన్నైకి 10 కిలోమీటర్ల దూరంలోనున్న పల్లావరం స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ క్షేత్రం. సంతత వర్షధారలచే నిండి ఉండే కారణం చేత దీనికి తిరునీర్మలై అనే పేరొచ్చింది. ఈ క్షేత్ర వైభవాన్ని ప్రస్తుతించే ఈ శ్లోకం వినండి. భాతి శ్రీమణికర్ణికాఖ్యసరసి శ్రీనిర్మలాఖ్యే పురే నిర్వణన్ విభురత్ర తోయగిరిరిత్యాఖ్యాం విమానం శ్రితః నాయక్యాత్వణిమామలరుపదయుజా మాణిక్యశయ్యాంగతో లంకాపట్టణ వీక్షితాచితవపుః తుండీరదేశ ప్రభుః తొండమానమహారాజ మార్కండేయ భృగూత్తమైః ప్రత్యక్షితః కలిధ్వంసీ శ్రీభూతముని కీర్తితః. ఇక్కడ వేంచేసియున్న స్వామికి నీర్వణ్ణన్ అని పేరు. అమ్మవారు అణిమా మలర్మంగై నాయకి. మణికర్ణిక పుష్కరిణి తీరాన తోయగిరి విమానంలో దక్షిణముఖంగా మాణిక్య శయనాన్ని అలంకరించిన ఈ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి, భృగు మహర్షికి, మార్కండేయునకు ప్రత్యక్షం. పూదత్తాళ్వార్, పరకాల మునీంద్రులు వీరిని ప్రేమతో కీర్తించారు. భగవానుడు తాను అభిమానించి ఆవిర్భవించిన స్థలాలకు స్వయం వ్యక్త స్థలాలు అని పేరు. అలాంటి స్వయం వ్యక్త స్థలాలలో తిరునీర్మలై ఒకటి. తక్కినవి శ్రీరంగం, తిరుమలై, శ్రీముష్ణం, బదరికాశ్రమం, నైమిశారణ్యం, పుష్కరం, సాలగ్రామం అనే క్షేత్రాలు. వీటిలో శ్రీరంగం, తిరుమలై, తిరునీర్మలై, శ్రీముష్ణం క్షేత్రాలు శ్రీమన్నారాయణుడు అర్చారూపంలో వేంచేసినవి. బదరికాశ్రమంలో పర్వతరూపిగా దర్శనమిస్తే పుష్కర క్షేత్రంలో తీర్థరూపిగా కనబడతాడు. నైమిశారణ్యంలో వనరూపిగా ప్రత్యక్షమైతే సాలగ్రామ క్షేత్రంలో శ్రీమూర్తిగా అంటే సాలగ్రామ రూపంలో దర్శనం అనుగ్రహిస్తాడు. ఈ 8 అష్టస్వయం వ్యక్త స్థలాలు. ఈ క్షేత్రం 200 అడుగుల ఎత్తు, 250 మెట్లు గల చిన్న పర్వతంపై ఉన్నది. పర్వతంపై శ్రీరంగ విమానంలో ఆదిశేషునిపై శ్రీరంగనాథులు దక్షిణముఖంగా కుంభకోణంలోలా శయనించి దర్శనమిస్తున్నారు. నాచ్యార్ కోయిలియందు నిలబడినట్టుగా శ్రీరామచంద్రుడు నిలుచొని దర్శనమిస్తే, తిరువాలిలో వలె శాంత విమానంలో శాంత నరసింహమూర్తి సుఖాసీనుడు ప్రత్యక్షమవుతాడు. తిరుక్కోవలూరులో వలె నడుచున్న రీతిని తోయగిరి విమానంలో ఉలకళంద పెరుమాల్ దర్శనమిస్తారు. ఈ సన్నివేశాన్ని దర్శించిన తిరుమంగయ్యాళ్వార్లు నీన్రాన్ ఇరుండాన్ కిడందాన్ నడందాళ్కడం మామలయ్యావదు నిర్మలయే అని ప్రస్తుతిస్తారు. ఇక్కడే నరసింహస్వామి సన్నిధి సమీపంలో తాయారు సన్నిధి ఉంది. కొండ దిగువన నీరువణ్ణన్, ఆండాళ్ ఆళ్వారాచార్యులు వెంచేసియున్నారు. శ్రీరంగనాథుల ఉత్సవ విగ్రహం కూడా ఇక్కడే మనకు దర్శనమిస్తుంది.
ఒకప్పుడు పరకాల మునీంద్రులు దివ్యదేశ యాత్ర చేస్తూ ఈ క్షేత్రానికి వేంచేశారు. ఆ సమయంలో బాగా వర్షాలు కురియడం చేత కొండ చుట్టూ నీరు చేరి కొండపైకి చేరడానికి శక్యం కాకుండా ఉంది. దాంతో చేసేది లేక ఆళ్వారులు ఇక్కడే 6 మాసాలు వేంచేసియుండి భగవద్ దర్శనం కోసం ఎదురు చూశారు. ఆ తరువాత వర్షం తగ్గి కొండ మీదకు వెళ్లడానికి వీలు చిక్కింది. ఈ 6 మాసాలు తిరుమంగై ఆళ్వార్లు వేంచేసియున్న స్థలానికి తిరుమంగై ఆళ్వారుపురం అనే పేరొచ్చింది. పూర్వం ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి ఈ క్షేత్రానికి వచ్చి శ్రీరంగనాథుల్ని దర్శించి కొండ దిగి వచ్చారు. శ్రీరంగనాథులను దర్శించగానే వారిని ప్రతినిత్యం ఆరాధించే శ్రీరామచంద్రమూర్తి జ్ఞాపకానికి వచ్చి ఆ దివ్యమంగళమూర్తిని సపరివారంగా సేవించాలని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. వాల్మీకి ప్రార్థనకు సంతసించిన శ్రీరామచంద్ర ప్రభువు ప్రత్యక్షమైనాడు. ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా, విశ్వక్సేనుల వారు సుగ్రీవుడిగా, గరుడాళ్వారు హనుమంతుడిగా ఇలా సపరివారంగా దర్శనమిచ్చాడు. ఆనాడు వాల్మీకి మహర్షికి శ్రీరాముడిగా దర్శనమిచ్చిన స్వామి ఈనాడు నీరువర్ణంగా మనకు కనిపిస్తారు. ఇక్కడ ఉండే పుష్కరిణికి క్షీర పుష్కరిణి అని పేరు. క్షీరాబ్దిలోని కొన్ని క్షీరబిందువులు ఈ పుష్కరిణిలో చేరిన కారణంగా దీనికి క్షీర పుష్కరిణి అనే పేరొచ్చింది. భగవానుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారం ధరించాడు కదా. ఆ సమయంలో ప్రహ్లాదునిపై కురిపించిన కారుణ్యం ఈ సరస్సులో ప్రవేశించిందట. కనుక కారుణ్య పుష్కరిణి అని కూడా దీనికి పేరు. నిత్యసూరులు బంగారు కలశాలతో విరజా నదీ తీర్థం తీసుకుని వచ్చి ఇందులో కలిపిన కారణంగా దీనికి స్వర్ణ పుష్కరిణి అనే పేరొచ్చింది. ఈ తిరునిర్మలై క్షేత్రంలో స్వామి వేంచేసియున్న తీరును వర్ణిస్తూ తిరుమంగై ఆళ్వార్లు పాడిన ఈ పాటను వినండి. அன்னாயர் குலக்கொடியோடு அணிமாமலர் மங்கையுடன் படவே அவனற்கென்னாது மிரக்கமிராதவனுக்கு உறையமிடமாவதே இரம்பொழில் சோழ் நன்னாய புனல் நரையூர் திருவாரி குடந்தை தடந்திகள் கோபல நகர் நின்னால் இருந்தான் கிடந்தான் நடந்தார்க்கிடம் மாமலையாவது நிர்மலையே. తిరువిళై వెందై. ప్రళయోదన్వదుత్తీర్ణాం ప్రపద్యేహం వసుంధరాం మహావరాహదంష్ట్రాగ్ర మల్లీకోశ మధువ్రతాం. ఆనాడు అండభిత్తికి అంటుకుపోయినటువంటి భూదేవిని స్వామి శ్రీమన్నారాయణుడు ఉద్ధరించాడు. ఆ ఉద్ధరించడానికి ఆయన స్వీకరించినటువంటి అవతారం మానమిలా పన్నియాయి. ఏ విధమైనటువంటి అభిమానాన్ని కూడా చూపించకుండా వరాహ అవతారాన్ని ధరించాడట. వరాహ అవతారాన్ని ధరించి ఆ భూమిని తన కోరల మీద పైకి ఎత్తి పట్టుకున్నాడట. ఆ వరాహస్వామి యొక్క కోరలు తెల్లగా ఉన్నాయి, మల్లె పువ్వులులా ఉన్నాయి. ఆ కోరల మీద ఉండేటువంటి భూమి ఆమె నల్లగా ఉన్నది. ఎలా ఉన్నదట ఆ సన్నివేశం? తెల్లనైన మల్లీకోశము అంటే మల్లె పువ్వు మీద వాలినటువంటి తుమ్మెదలా ఉన్నదట. ఆ విధంగా ఆ భూమిని ఉద్ధరించినటువంటి వాడు వరాహస్వామి. ఆనాడు ఈ లోకాలన్నీ కూడా ఆయన కాలి గిట్టలో చేరిపోయి ఉన్నాయట. ఏకదేశంలో ఆ కాలి గిట్ట ఏకదేశంలో చేరిపోయి ఉన్నాయట. సూర్యచంద్రాది గ్రహములతో సహా ఈ లోకాలన్నీ కూడా. అంతటి మహావరాహమూర్తి ఆ స్వామి. ఎవరైతే వరాహమూర్తికి నమస్కారం చేస్తారో వారికి కూడా నమస్కారము. వరాహస్వామికి నమస్కారం కాదు, నమస్తస్మై వరాహాయ లీలయా ఉద్ధరతే మహీం ఖురమధ్యగతో యస్య మేరు కణకణాయతే. మేరు పర్వతం ఆయన కాలి గిట్టల్లో చేరి అది కణకణలాడుతూ ఉన్నదట. అటువంటి మహావరాహస్వామికి నమస్కారం అండి. నమస్కారం ఆయనకే కాదు, తస్య యజ్ఞవరాహస్య విష్ణోరమిత తేజసః ప్రణామం ఏపి కుర్వంతి తేషామపి నమో నమః. యజ్ఞవరాహమూర్తి అయినటువంటి ఆ స్వామికి ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి కూడా మేము దాసులమై వారికి నమస్కారం చేస్తాము అంటారు. ఎందుకని?
వరాహస్వామికి జ్ఞానపిరాన్ అంటే జ్ఞానాన్ని మనకి ప్రసాదించినటువంటి ఉపకారకుడు అని పేరు. అటువంటి ఆ మహావరాహస్వామి యొక్క ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి వాటిలో ఈ 108 దివ్యదేశంలో ఉండేటువంటి ఒక మహావరాహ క్షేత్రం తిరువెడవెందై. ఇక్కడ ఆ స్వామి యొక్క శరీరంలో ఎడమవైపున అమ్మవారిని ధరించి ఉండడం చేత దీనికి ఇడవెందై అని పేరు వచ్చినది. తిరు అనేటువంటి గౌరవవాచకాన్ని చేర్చినప్పుడు తిరు ఇడవెందై తిరువిడవెందై అయింది. అటువంటి తిరువిడవెందై క్షేత్రాన్ని ఈ రోజున మనం దర్శించి ఆ స్వామి నుంచి జ్ఞానాన్ని పుష్కలంగా మనం పొందుదాం. చెన్నై మహాబలిపురం మార్గంలో మద్రాసుకు 40 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది తిరువెడవెందై దివ్యదేశం. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. कल्याणाख्यविमानमध्यनिलयः कल्याणनामा हरिः देवीं कोमलवल्लिकामरुणयन्त्रादास्य संस्थानको मार्कण्डेयमुनीन्द्रवीक्षिततनूरेजे कलिग्नस्तुतः ఇక్కడ పెరుమాళ్లకు నిత్య కళ్యాణర్ అని పేరు. అమ్మవారు కోమలవల్లి తాయార్. కళ్యాణ తీర్థ సమీపంలో కళ్యాణ విమానంలో తూర్పు ముఖంగా నిలుచొని దర్శనమిస్తోన్న స్వామి మార్కండేయ మహర్షికి ప్రత్యక్షం. తిరుమంగయ్యాళ్వార్ కీర్తించినది ఈ క్షేత్రం. అందమైన వాతావరణంలో సముద్ర తీరాన సర్వీ తోటల మధ్యన ప్రశాంతంగా కనిపించే ఈ ఆలయం భక్తజనుల హృదయార్తిని తీరుస్తున్నది. ఇక్కడి ఆలయం చిన్నదైనా అతి సుందరమైనది. ఇక్కడ మూలమూర్తి వరాహస్వామిగా దర్శనమిస్తారు. కుడిపాదం నేలపై ఆంచి ఎడమకాలు పైకెత్తి పాదాన్ని ఆదిశేషునిపై ఉంచి తొడపై భూదేవిని కూర్చుండబెట్టుకున్న తీరు ఆశ్చర్యకరం. ఇలా ఎడమవైపున అమ్మవారు ఉండడం చేత ఈ క్షేత్రానికి ఇడవెందై అనే పేరొచ్చింది. మహాబలిపురంలో కూడా వరాహస్వామి వారి సన్నిధి ఉన్నది. అక్కడ భూదేవి కుడితొడపై వేంచేసి ఉంటారు. ఆ కారణాన దాన్ని వలవెందై అంటారు. ఈ క్షేత్రానికి సంబంధించిన గాథను వినండి. పూర్వం ఒకప్పుడు బదరికాశ్రమంలో వశిష్ఠాది మహామునులు తిరువెడవెందై మహత్యాన్ని చెప్పమని కోరారు పులస్త్య బ్రహ్మని. ఆయన శ్వేతద్వీపవాసుల ద్వారా తాను విన్న తిరువెడవెందై మహత్యాన్ని ఇలా చెప్పసాగారు. సరస్వతీ నదీ తీరాన కుని అనే విప్రోత్తముడు శ్రీమన్నారాయణుణ్ణి గురించి తపస్సు చేయసాగాడు. అలా తపస్సు చేస్తున్న ఆయనను చూచి దేవలోకం నుండి దిగివచ్చిన కన్యక సేవలు చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి కుని తపస్సు ఫలించి పరమపదం చేరుకున్నాడు. కన్యక తిరిగి దేవలోకానికి వెళ్లాలని తపస్సు చేయడం ప్రారంభించింది. ఇంతలో దేవర్షి నారదుడు అక్కడకు వచ్చి, నీవు కన్యకగా స్వర్గానికి వెళ్లలేవు. వివాహం చేసుకుని సంతానవతివైన తరువాతనే స్వర్గానికి చేరుకుంటావు అని చెప్పాడు. దాంతో కన్యక వివాహం చేసుకోవాలని తలంచినది. అక్కడ ఉండే మహర్షులను పేరు పేరునా ప్రార్థించింది తనను వివాహం చేసుకోమని. కాని వారెవ్వరూ ముందుకు రాలేదు.
ఇంతలో గృహస్థాశ్రమ స్వీకారం చేయాలనుకుంటున్న గాలవుడు అనే మహర్షి ముందుకు వచ్చి ఆమెను ధర్మపత్నిగా స్వీకరిస్తానన్నాడు. ఆమె సంతోషానికి అవధులు లేకపోయింది. వారిద్దరికీ వివాహం వైభవంగా జరిగింది. ఈ దంపతులు ఇద్దరూ భగవంతుడైన శ్రీహరియందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారే. అందుచేత శ్రీమన్నారాయణుడు వారిని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహ ఫలంగా ఆ దంపతులకు 1 సంవత్సర కాలంలో 360 మంది కుమార్తెలు కలిగారు. ఇలా కుమార్తెలు కలగడంతో ఆ దేవకన్య బిడ్డలను తన భర్త గాలవునికి అప్పగించి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తల్లి లేని ఆ బిడ్డల్ని పెంచవలసిన బాధ్యత గాలవునిపై పడింది. ఆ పిల్లలను పెంచడం చాలా కష్టంగా ఉంది అతడికి. ఇలా ఉండగా ఒకనాడు సరస్వతీ నదిలో స్నానం చేస్తున్న బ్రాహ్మణోత్తముల్ని చూసి తనకు వచ్చిన ఇబ్బందిని చెప్పుకున్నాడు. వారు అతనితో అన్నారు గదా, మహర్షి, దక్షిణ దేశంలో సముద్ర తీరాన తిరువెడవెందై అనే క్షేత్రమున్నది. నువ్వు నీ కుమార్తెలతో సహా అక్కడికి బయలుదేరు. అక్కడ నీకు నీ కుమార్తెలకు శుభం కలుగుతుంది అని చెప్పారు. మేమంతా కూడా మా భార్యాబిడ్డలతో అక్కడ సుఖంగా ఉన్నామని సెలవిచ్చారు. వారి మాటలు విని సరేనని వారితో పాటు బయలుదేరాడు గాలవ మహర్షి. తన 360 కుమార్తెలతో తిరువిడవెందై చేరాడు. అక్కడ వరాహస్వామిని దర్శించాడు. వారికి సుఖంగా కాలం గడిచిపోతోన్నది. ఇంతలో కుమార్తెలకు యుక్త వయస్సు వచ్చింది. వివాహం చెయ్యాలని తగిన వరుని కోసం ప్రయత్నిస్తున్నాడు గాలవుడు. ఇలా ఉండగా ఒకనాడు దివ్యదేశ యాత్రలు చేస్తూ ఆ క్షేత్రానికి వచ్చిన ఒక బ్రహ్మచారి కనిపించాడు గాలవునికి. అతడు ఆ బ్రహ్మచారి వద్దకు వెళ్లి కులశీలాదులను అడిగాడు. అన్నీ బాగుంటే తన కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యవచ్చును కదా అన్నది అతని ఆలోచన. ఆ బ్రహ్మచారి తనది కాశ్యప గోత్రమని, దివ్యదేశ సంచారం చేస్తూ అక్కడికొచ్చానని చెప్పాడు. గాలవుడు ఈ బ్రహ్మచారి యోగ్యుడు అని తలచి తన కుమార్తెలను వివాహం చేసుకోమని కోరాడు. బ్రహ్మచారి సరేనని రోజుకొక కన్యకను చొప్పున 360 దినాలలో 360 మంది కన్యకలను వివాహం చేసుకున్నాడు. ఇలా సంవత్సరం గడిచింది. చివరి దినాన బ్రహ్మచారి శ్రీమన్నారాయణునిగా మారితే 360 మంది కన్యకలు చేరి ఒకే కన్యకగా మారిపోయారు. అలా మారిన ఆమె అఖిలవల్లిగా పేరు పొందింది. జనులందరూ చూస్తుండగానే వారు ఆలయంలో అర్చామూర్తులుగా వేంచేశారు. ఇలా 360 దినాలు నిత్య కళ్యాణంతో పచ్చగా ఉన్న కారణాన స్వామికి నిత్య కళ్యాణర్ అనే పేరొచ్చింది. నేటికి స్వామి నిత్య పెళ్లి కుమారునిగా బుగ్గ మీద కళ్యాణ చుక్కతో దర్శనమిస్తాడు. లక్ష్మీదేవి 360 రూపాలతో వేంచేసి స్వామిని వివాహం చేసుకున్న కారణాన శ్రీదేవిపురం అని, వరాహస్వామి వేంచేసి ఉన్న కారణాన వరాహపురి అని ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గల పుష్కరిణిలో స్నానం చేస్తే కష్టాలు తొలగి శుభాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి వైభవోపేతమైన ఈ దివ్యదేశాన్ని తిరుమంగయ్యాళ్వార్ కీర్తిస్తారు. పరకాల మునీంద్రులు ఈ క్షేత్రమున నిత్య కళ్యాణ స్వామిని దర్శించగానే తనను ఒక నాయకిగా భావించుకొని నాయక తల్లి మాటగా ఇట్లు చెప్పుచున్నాడు. స్వామి, నిత్య కళ్యాణరే, మా అమ్మాయి నీపై గల వ్యామోహంతో చెలులను చూసి మందహాసమైనను చెయ్యదు, చందనమును అలముకొనదు, కాటుక పెట్టుకొనదు, పూలు ముడవదు, ముల్లోకములను కొలచినవాడా అనుచు నిన్నే పలవరించును. ఈమెను ఏమి చెయ్యదలచితివి చెప్పుము అనుచున్న పరకాల మునీంద్రుల మధుర వచో విలాసమును ఆలకింపుడు. துளம்புடு முறுவல் தோடியர் கருளால் துணமுல சாந்து கொண்டடியாள் குளம்புடு கவள கண்ணின எழுதாள் கோல நன்மலர் குழற்கடியாள் பழம்புடு முன்னேர் வையமுன் நடந்த மாலென்னம் மாலின மொழியாள் இளம்படி இவளுக்கு நிறந்திருந்தாய் இளவெந்த எந்த பிரானே